తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో రావి చెట్టు కన్ను తెరిచిందని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజంగా అక్కడికి జనాలు కూడా కొంతమంది క్యూ లైన్లు కడుతున్నారని చెప్పేసి కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రకృతి ఇచ్చిన సంకేతం అనుకోవాలా, లేకపోతే ఇంకేదన్నా జరగబోతుంది అనుకోవాలా? వీరబ్రహ్మం గారు గతంలో ఎన్నో చెప్పారు, దాంట్లో భాగమే ఇదని కూడా కొంతమంది చెప్తున్నారు. ఏంటి అసలు ఈ రావి చెట్టు కన్ని తెరవడం వెనుక ఏదైనా ప్రళయం రాబోతుందా, ఏదన్నా విధ్వంసం జరగబోతుందా, జరగరాని నష్టం జరగబోతుందా, లేదా ఇది మంచి సంకేతంగా తీసుకోవచ్చా అనేది మనం ఈరోజు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అండ్ ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. సో ఆయన అడిగి మనం తెలుసుకుందాం ఏం జరగబోతుంది అనేది. నమస్కారం సత్యనారాయణమూర్తి గారు. నమస్కారం ముఖేష్ అంబానీ గారు. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో రావి చెట్టు కన్ని తెరిచిందని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి మనం గత 2-3 రోజులుగా చూస్తూ ఉన్నాం. అసలు ఏం జరగబోతుంది అంటే ప్రకృతి ఇచ్చే సంకేతం అనుకోవచ్చా, విధ్వంసం జరగబోతుందా, లేదు ఇది నార్మల్ అని అనుకోవచ్చా? ఏం చెప్తారు మీరు? అసలు విధ్వంసము ఎప్పుడూ జరగదు. విధ్వంసం అంటే మా బ్రదర్ వేణుస్వామి గారు ఎప్పుడు కూడా ఇదిగో జల ప్రళయం వచ్చింది విధ్వంసం అని అంటూ ఉంటారు. ఒకళ్ళు అడుగుతూ ఉంటారు, మా గురువుగారు ఆయన మంచి ఆయన ఒక డిస్ట్రక్టివ్ పాలసీ ముందు నెగిటివిటీ అనేటటువంటిది చెప్తారు. జాతకంలో నెగిటివ్ ఉంటే చెప్పొచ్చు, కానీ ఊరినే ఆ డిస్ట్రక్టివ్ అనగానే ఆయన గుర్తొచ్చేస్తారు. పాజిటివ్ అనగానే మనం గుర్తు రావాలి ముఖేష్. డిస్ట్రక్షన్ ఎప్పుడూ చేయదు ప్రకృతి. ఇక్కడ రావి చెట్టు అనేటటువంటిది అశ్వత్థ చెట్టు అంటాం. దాంట్లో శ్రీమన్నారాయణమూర్తిగా ఉంటాడు, మహాలక్ష్మి తల్లి ఇద్దరు కూడా. అయితే ఈ మొదల్లో అందువల్లనే మనము దోషాలు పోవాలంటే రావి చెట్టుకి పెంచమంటాము, నీళ్లు పోయమంటాము, ప్రదక్షిణలు చేయమంటాము. కర్నూలు జిల్లా 1 టౌన్లో ఒక రావి చెట్టు ఉంది. ఆ రావి చెట్టుకి సడన్గా 2 కళ్ళు వచ్చినాయి అని నేను చెప్తే, రావి చెట్టుకి కళ్ళు ఏమిట్రా నాయన, కళ్ళు రావడం ఏంట్రా నాయన అని కామెంట్ పెడతారు జనం. కానీ వాస్తవం ఏంటంటే కన్ను షేపుల్లో ఇలా వచ్చినాయి అనమాట. ఈ 2 షేపులు, ఒకటి నెగిటివిటీ, ఇంకొకటి పాజిటివిటీ, 2 కళ్ళు మనకి ఇచ్చినటువంటివి. సో ఈ కళ్ళ వల్ల ఏమైందంటే మనకి చూడండి, ఒక్కొక్క కాయ బొప్పాసికాయ వినాయకుడిలా ఉంది అని జనాలు వెళ్తూ ఉంటారు. వాడు ఆంజనేయ స్వామిలా కనబడుతుంది అని చెప్పేసి జనాలు జీన్స్ ప్రాబ్లం వల్ల కాయలు అలా తయారవుతాయి అన్నమాట. అయితే మనలో వినాయకుడు మీద అపారమైనటువంటి భక్తి ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, వినాయకుడు లాగా అందులో చూసుకుంటాం. తప్పేం లేదు, ఎవరికి నష్టం లేదు. కాబట్టి ఇది జన్యు ప్రాబ్లము అంటాము. అలాగే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో ఏం రాశారంటే, 1962లో మనకి ఈ అష్టగ్రహ కూటం వస్తుందన్నారు. అష్టగ్రహ కూటం వచ్చింది. అప్పుడు ఈయన వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠంలో గంటలు మోగుతాయన్నారు. గంటలు మోగినాయి. అక్కడున్న పంతులు గారులు, తర్వాత అక్కడున్న ప్రజలు అందరూ కూడా బయటకు వచ్చేసారు, భయపడ్డారు. ఆ తర్వాత ఆయన ఏం చెప్పారు, చింత చెట్టుకు మల్లెపూలు పోస్తాయి అన్నారు, పూసినాయి. 4 రోజులు ఉన్న తర్వాత చింత చెట్టు చచ్చిపోద్ది అన్నారు, చచ్చిపోయింది. అలాగే వేప చెట్టుకు పాలు కాస్తాయి అన్నారు. వేప చెట్టు నుంచి ఇలా పొడిస్తే పాలు కారినాయి. అందరూ చూశారు విచిత్రాలు జరుగుతాయని. కలియుగంలో ఇంకా ఎన్నో విచిత్రాలు జరుగుతాయి. విడోని ఇంట్లో నుంచి బయటికి రానటువంటి కాలంలో విధవలు పరిపాలిస్తారు అన్నారు. ఇందిరాగాంధీ పరిపాలించింది. ముఖానికి రంగేసుకున్నటువంటి వాళ్ళంతా కూడా పరిపాలిస్తారన్నారు. టీవీ యాంకర్గా పనిచేసిన స్మృతి ఇరానీ మినిస్టర్ అయింది, హెచ్ఆర్డి మినిస్టర్ అయింది. నువ్వు కూడా ట్రై చేయొచ్చు ముఖేష్, ముఖానికి రంగేసిన యాంకర్లు అందరూ అవుతారన్నారు. అలాగే హీరో ఎంజీఆర్ గారు, ఎన్టీఆర్ గారు, ఈ పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళంతా చూస్తున్నాం మనం. అలాగే విమానాలు, ఆకాశంలో పక్షులు రాలుతాయన్నారు. అసలు విమానాలు తయారు చేయడమే ఎంత అద్భుతం చూడు. ఆ తర్వాత అవన్నీ క్రాష్ అవుతాయి అన్నారు. ఇలా రకరకాలు చెప్పారు. బ్రహ్మం గారు చెప్పిన ప్రతిదీ కాలజ్ఞానం జరిగింది. అంటే ఒకళ్ళు ఏమంటారు, ఇప్పుడు ఈ వేప చెట్టు కళ్ళు వచ్చినట్టు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం గురించి నీకేం తెలియదురా బాబు అంటారు. కాబట్టి మన కాలజ్ఞానం చెప్తున్నాం, ఏదో గౌరవార్థం మనం చెప్తాం. వీరబ్రహ్మేంద్ర స్వామి మన గురువుగారు, చాగంటి గారు మా గురువుగారు అని. మామూలు వీళ్ళంతా కూడా యాక్సెప్ట్ చేయలేనటువంటి ప్రజలు ఉన్నప్పుడు ముల్లపూడి కాలజ్ఞానం అయ్యా మేమే చెప్తున్నాం. ఏంటి, చెట్టు నిజంగానే ఇది అనమాట, దైవలీల. 2 కళ్ళు కూడా బ్రహ్మంగారు చెప్పారు. కళ్ళు వచ్చినాయి, చక్కగా కళ్ళు తెరిచింది. అక్కడ అంత నిన్నటి వరకు లేదు. మరి అలా చూస్తే కనుక నువ్వు బొమ్మలో కూడా సేమ్ కళ్ళలాగే మన గుడ్లలాగే కనబడి చూస్తుంది.
అది కన్ను రెప్ప ఇలా వేయడము ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటే కర్నూలు 1 టౌన్ వాళ్ళందరూ వెళ్ళి చూస్తున్నారు. బోల్డ్ అన్ని లైన్లలో వెళ్తున్నారు జనం. సో అక్కడే హల్సూర్ అని బెంగళూరులో కూడా మాకు కూడా వచ్చింది వినాయకుడి టెంపుల్లో అని ఒక ఆయన మెసేజ్ చేశాడు. ఈ రకంగా ఇదంతా కూడా దైవ లీలనాయన. సాక్షాత్తు అంటే సైంటిఫిక్గా మనం చెప్పాలంటే జన్యు ప్రాబ్లము అంటాము. మనకు పుట్టుమచ్చలు ఎలా వస్తాయి అట్లాగే మధ్యలో కూడా వస్తాయి, మా పుట్టుమచ్చలు పోతాయి. ఆ విధంగా చెట్టు కూడా ఆత్మ ఉంటుంది. దానికి కూడా సర్ జగదీష్ చంద్రబోస్ గారు చెప్పారు. ఆ చెట్టు మన యొక్క కష్టాల్లో మనం ఉన్నప్పుడు ఎవరికైనా మనుషులకు చెప్పుకుంటే వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు మనల్ని, కానీ చెట్టుకు చెప్పుకుంటే ఆ చెట్టు చల్లని గాలిని ఇస్తుంది మనకి. మన మీదకి వచ్చి ఇలాగ కొమ్మలతో ఇలాగ బాధను పోగొడుతుంది, అది రెస్పాండ్ అవుతుంది. సో దీనికి స్టిమ్యులై రెస్పాండ్ అవుతుంది అనేది బయాలజిస్ట్ అయినటువంటి సైంటిస్ట్ సాగర్ జగదీష్ చంద్రబోస్ గారు చెప్పారు. కాబట్టి ఈ చెట్టు కళ్ళు రావడం నిజం. భక్తులందరూ వెళ్తున్నారు. మరి సైన్స్తో దీనికి సైంటిఫిక్గా జన్యు ప్రాబ్లం అని చెప్పినా కూడా మనం ఆచారాలకి, వ్యవహారాలకి, సాంప్రదాయాలకి ఎక్కువ పీట వేస్తాం భారతదేశం. రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేసుకోవడము, రావి చెట్టు చుట్టూ వెళ్ళడం వల్ల శని దోషాలు పోతాయి. అర్ధాష్టమ శని, అష్టమ శని, తర్వాత ఏలినాటి శని జరుగుతున్నప్పుడు అటువంటి రావి చెట్టు ప్రదక్షిణాలు చేసుకోవడం కానీ, రావి చెట్టుని చూడడం కానీ ఇది చాలా గొప్పది. ఇప్పుడు ఉదాహరణకి ఉత్తప్పుడే ఏనుగుని మనం ఆవుని ప్రదక్షిణం చేసామనుకో భూ ప్రదక్షిణం చేసినంత గొప్ప అంటాము, పుణ్యం అంటాము. ఈనుతున్నటువంటి డెలివరీ అవుతున్నటువంటి ఆవుని చూస్తే ఇంకా మహాపుణ్యం, భూ ప్రదక్షిణం చేసినంత ఫలితం అన్నారు. అందువలన అలాగే రావి చెట్టుని ఉత్తప్పుడు రావి చెట్టు ప్రదక్షిణాలు చేస్తేనే చాలా గొప్ప. కళ్ళు తెరిచిన రావి చెట్టుని ప్రదక్షిణం చేస్తే ఎంత పుణ్యం. వాళ్ళు ఏమన్నా డబ్బులు అడుగుతుందా? ఇప్పుడు రావి చెట్టుకి మన పంతులు గారులు అందరూ, మన ఫ్రెండ్స్ అందరూ వెళ్ళండి రావి చెట్టు ప్రదక్షిణాలు చేయండి అంటారు, కానీ ఒక్కడైనా నీళ్లు పోస్తాడా? నీళ్లు పోయండిరా అని వీళ్ళన్నా చెప్తారు, మర్చిపోతారు. కాబట్టి రావి చెట్టుకి మనము పెంచాలి. బయట చెట్ల దగ్గర కుండీలో వేసుకొని పెంచుకొని కొంతకాలం తర్వాత బయట వేసి పెద్ద అయిన తర్వాత పెంచితే దోషం పోతుంది. రైట్. ఒకటి సత్యనారాయణ మూర్తి గారు, ముఖ్యంగా ఇది ఒక ప్రకృతి ఇచ్చే సంకేతం అని, విపత్తులు జరగబోతున్నాయని చెప్తున్నారు. మరి మీరేం చెప్తారు? అసలు విపత్తులు అనేటివి రాబోతున్నాయా, క్యాజువల్గా తీసుకోవచ్చా? మీరు ఇందాక చెప్పారు చెట్లకు కూడా సైన్స్ ప్రకారం సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. మీరు యాజ్ ఏ ప్రొఫెసర్ చెట్లకు కూడా సైంటిఫిక్ కారణాల చేత ఇట్లా అవుతుందని చెప్తున్నారు. మరి దీన్ని సైంటిఫిక్గా చూడాలా, ఆధ్యాత్మికంగా చూడాలా? ఇంతకీ దీన్ని ఉద్దేశించి ఇది బ్రహ్మం గారి సంకేతం అని చెప్పేసి కొంత విధ్వంసం జరగబోతుందని కొంతమంది చెప్తున్నారు. మీరు దానికి ఒక చక్కటి వివరణ, క్లారిటీ ఇచ్చి ముగింపు పలుకుతారని తప్పకుండా. ఇదేంటంటే మనకి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలో చెప్పబడిన వింతల్లో ఇదొకటి కూడా చెప్పబడింది. అదొకటి. రెండోది, చెట్లే కాదు పశుపక్షాదులు కూడా సైక్లోన్లు ఎప్పుడు వస్తున్నాయి, జలప్రళయాలు ఎప్పుడు వస్తున్నాయి, వరదలు ఎప్పుడు వస్తున్నాయి, భూకంపాలు ఎప్పుడు వస్తున్నాయి, చెట్లు కూడా కనిపెట్టేస్తాయి. పక్షులు ఇవన్నీ కూడా తెలిసిపోతాయి. ఆ విధంగా ఈ యొక్క శని మనకి వక్రించి మీనరాశిలో ఉన్నాడు. గురుడు ఇప్పుడు కర్కాటక రాశిలోకి వచ్చాడు. ఆ గురుడితో పాటు శుక్రుడు వచ్చాడు. అందువలన ఈ ఏలినాటి శని జరుగుతున్నటువంటి కుంభరాశి, మీనరాశి, మేషరాశి వాళ్ళకి ఈ కళ్ళు తెరిచినటువంటి రావి చెట్టు ప్రదక్షిణాలు కనుక చేసుకున్నట్లయితే, దానికి నమస్కరించుకున్నట్లయితే శని దోషం ఎక్కువగా వాళ్ళని పీడిస్తుంది. కాబట్టి అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి, ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తున్నాడు, వాళ్ళకు కూడా ఉపయోగమే. అలాగే ఈ యొక్క అష్టమ స్థితిగతుడైనటువంటి మనకి ఈ శని ఎవరికి ఉందండి? మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం వాళ్ళకి అష్టమ శని ఉన్నాడు. ఈ సింహరాశి వాళ్ళు, ధనుస్సు రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు, మేషరాశి వాళ్ళు వెళ్ళి కర్నూలులో ఉన్నటువంటి ఈ యొక్క చెట్టు ఇలాంటి చాలా చోట్ల కళ్ళు తెరుస్తూ ఉంటాయి. ఇది ప్రకృతి ఇచ్చే సంకేతము. వాళ్ళ యొక్క శని దోషాలు అనేటటువంటివి పోతాయి. మీరు అన్నట్టుగా ప్రకృతిలో ఇప్పుడు అన్నీ విపరీతాలే జరుగుతాయి. ఇప్పుడు ఏవో భూకంపాలు ప్రత్యేకించి రానవసరం లేదు, జలప్రలయాలు ప్రత్యేకించి రావాల్సిన అవసరం లేదు. మీరు కనుక అధర్మ మార్గాల్లో వెళితే ప్రమాదం సుమా అని చెప్పడమే ఈ కళ్ళు తెరిచిన విధానం. అందుకోసం చేసింది. ఇప్పుడు భూకంపాలు కూడా ఉన్నాయి. త్వరలో ఆగస్టు నెలలో భూకంపాలు ఉన్నాయి. నెక్స్ట్ మళ్ళీ ఈ వర్షాల్లో మన బ్రదర్ వేణుస్వామి గారు చెప్పినట్టుగా జలప్రళయం అనేటటువంటిది కూడా ఆయన చెప్పేది ప్రతిదీ కరెక్టే చెప్తాడు పాపం.
ఏంటంటే ఈ జలప్రళయాలు ఇవి అవి అని. కాకపోతే కొంచెం ఎగ్జాగరేషన్ చేసి చెప్తున్నట్టు ఉంటుంది. బోల్డ్గా చెప్పే ఏకైక జ్యోతిష్కుడు అతను ఒక్కడే. ఓపెన్గా దమ్ముంటే చెప్పేస్తాడు. ఎవరైనా మందు పెట్టు మటన్ పెట్టు మందు బాటలు పెట్టు అని ఏమైనా చెప్పే దమ్ము ఎవరికైనా ఉందా? అయితే ఆయన చెప్పినా సమాజం అనుకరిస్తుంది కాబట్టి ఆయన చూసి మళ్ళీ 10 మంది వస్తారని మనం అలా చెప్పకూడదంటాము. సో వేణుస్వామి గారు చెప్పినట్టుగా జలప్రళయానికి, ఆ తర్వాత ఈ యొక్క ప్రకృతి భూకంపాలకి ఆయన ఏమేమైతే చెప్పారో వాటికి సంకేతమే ఈ రావి చెట్టు కళ్ళు తెరవడం అన్నమాట. చాలా చక్కగా చెప్పినారు. ఆగస్టులో భూకంపం రాబోతుందని, నెక్స్ట్ జలప్రళయాలు రాబోతున్నాయని. ఏది ఏమైనప్పటికీ కూడా అట్లాంటి విపత్తులు రావడం అనేది కూడా మానవాళికి ప్రమాదమే. ఎందుకంటే ఎంతో ప్రాణ నష్టం జరుగుతుంది, ఆర్థిక నష్టం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో తినడానికి తిండి కూడా దొరకనటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఆ భగవంతుని మనం ఈ వేదికగా వేడుకుందాం. అట్లాంటి విపత్తులు రావడం వల్ల ఎంతోమందికి చాలా అనేక సమస్యలు క్రియేట్ అవుతాయి. అట్లాంటి బారి నుండి కాపాడాలని ధర్మ మార్గంలో వీళ్ళు ప్రవర్తిస్తే విరుగుడు. ఎస్, అందువలన మా గురువుగారు భారతీతీర్థ స్వామి వారి శృంగేరి జగద్గురులు ఎప్పుడు చెప్పినా ధర్మంగా ఉండండి, ధర్మంగా ఉండండి, ధర్మంగా ఉండండి. వీళ్ళంత వరకు ధర్మంగా ఉంటే సరిపోతుంది. ధన్యవాదాలు గురువుగారు. ధన్యవాదాలండి ముఖేష్ గారు.